చిచ్చు ఇంటిపైన చేపల వర్షం. మధ్యాహ్నం పూట బయట తిరగడానికి కూడా వీలు లేకుండా ఎండలు మండిపోతూ ఉంటాయి. ఊరి పక్షులన్నీ చల్లదనం కోసం ఊరి బయటున్న పెద్ద చెరువు దగ్గరికెళ్లి చెట్ల నీడలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. చెరువులో నీళ్లు కొద్దిగా తగ్గినా అందులో చేపలు మాత్రం భలే ఆనందంగా ఎగురుతూ కనిపిస్తాయి. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద చెరువు కట్టున కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి వస్తారు. అబ్బా, ఏంటి ఎండలు! ఇంట్లో అయితే ఉడుకు పుట్టి ప్రాణం పోయేలా ఉంది. అందుకే ఈ చెరువు కట్టుకొచ్చాను. ఇక్కడ గాలి కొంచెం చల్లగా తగులుతుంది. అవును తుని, ఆ చెరువులో చేపల్ని చూడు. ఎండకి భయపడి నీళ్లలో ఎంత హాయిగా ఈత కొడుతున్నాయో. మనకి కూడా అలా నీళ్లలో రోజంతా ఉండిపోవాలని అనిపిస్తుంది. చేపల అదృష్టం అలా ఉంది చోటు. ఈ ఎండలకి మనకి కనీసం తాగడానికి చల్లటి నీళ్లు కూడా సరిగ్గా దొరకట్లేదు. చిచ్చుకాకి చేపల్ని ఆశగా చూస్తూ, అబ్బా, ఆ చేపల్ని చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. ఒక్కొక్క చేప ఎంత లావుగా ఉందో చూడండి. ఫ్రీగా ఎవరైనా ఒక 10 చేపలు ఇస్తే ఈ ఇంటికెళ్ళి మంచి కారం మసాలా దట్టించి ఫ్రై చేసుకుని తినొచ్చు. అమ్మో, నీకెప్పుడు ఫ్రీగా కావాలనే ఆశనా? మన దగ్గర డబ్బులున్నాయి కదా, వెళ్ళి మార్కెట్లో కొనుక్కోవచ్చు కదా. ఒరేయ్ సన్నాసి, మార్కెట్లో కొంటే కిలో చేపలు 100 రూపాయలుంటాయి. అంత డబ్బులు పోసుకునే కంటే ఈ చెరువులో చేపలు వాటంతటా అవే ఎగిరి నా ఒడిలో పడితే ఎంత బాగుండు. దేవుడా, నాకు ఫ్రీగా చేపలు ప్రసాదించు తండ్రి. తుని పిచ్చుక నవ్వుతూ, నీ కకృతికి ఒక దండం చిచ్చు. చేపలు వాటంతటా అవే ఎగిరి నీ ఒడిలో పడతాయా ఏంటి? దేవుడు నీకు చేపల వర్షం కురిపిస్తాడా ఏంటి? కలలు కనడం ఆపి ప్రశాంతంగా కూర్చో. అలా వాళ్ళు నవ్వుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. చల్లటి గాలి కాస్త భయంకరమైన ఈదురుగాలిగా మారుతుంది. పక్షులన్నీ కంగారుగా పైకి చూస్తాయి. చోటు చిలుక భయంగా, ఏంటి తుని, హఠాత్తుగా ఎంత పెద్ద గాలి వస్తుంది? మబ్బులు కూడా చాలా నల్లగా అయిపోయాయి. వర్షం వచ్చేలా ఉంది. ఇది మామూలు గాలి వాడలాగా లేదు చోటు. అటు చూడండి, చెరువు మధ్యలో నీళ్లు గుండ్రంగా తిరుగుతున్నాయి. అది సుడిగుండం. పెద్ద టోర్నాడో వస్తుంది. ప్రాణాలు దక్కించుకోండి, పరిగెత్తండి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అమ్మా, నాకు భయమేస్తుందమ్మా. ఆ గాలి మనల్ని కూడా ఎగరేసుకుపోతుందేమో. ఏడవకు బుజ్జి, తొందరగా పదండి. అందరం వెళ్ళి ఆ పెద్ద మర్రి చెట్టు కిందకి వెళ్దాం. పక్షులన్నీ ప్రాణభయంతో చెట్టు కిందకి పరిగెత్తాయి. చెరువు మధ్యలో పెద్ద సుడిగుండం ఏర్పడి ఆ చెరువులో ఉన్న నీళ్లను, దానితో పాటు లోపలున్న వందలాది చేపలను ఆకాశంలోకి ఒక పైపులాగా లాగేస్తుంది. ఆ టోర్నాడో మెల్లిగా కదులుతూ గాలిలో ఊళ్ళోకి ప్రవేశిస్తుంది. గాలి తీవ్రతకి పక్షులన్నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్టు కిందుండి చూస్తూ ఉంటాయి. చిచ్చుకాకి వణుకుతూ, బాబాయ్, ఏంటి గాలివాన? ఆ చెరువులో నీళ్ళన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి ఏమిటి? అమ్మ, గట్టిగా పట్టుకో, మనం కూడా ఎగిరిపోయేలా ఉన్నాం. ఆ గాలివాన ఊళ్ళోకి వచ్చి సరిగ్గా చిచ్చుకాకి ఇంటిపైన ఆగిపోతుంది. ఆకాశంలోకి లాగబడిన ఆ చేపలన్నీ గాలి ఆగిపోవడంతో ఒక్కసారిగా చిచ్చుకాకి ఇంటిపైన వర్షంలాగా దబదబా రాలిపోతాయి. చిచ్చుకాకి ఇంటిపైన, ఇంటి ముందు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చేపలు కుప్పలు కుప్పలుగా పడతాయి. గాలివాన ఆగిపోయి మళ్ళీ మామూలు వాతావరణం వచ్చేస్తుంది. అబ్బా, మళ్ళీ గాలివాన ఆగిపోయింది. అందరూ బయటికి రండి. ఎవరికి ఏమీ ప్రమాదం జరగలేదు కదా? లేదు తుని, అందరూ క్షేమమే. కానీ అటు చూడండి, చిచ్చుకాకి ఇంటి వైపు చూడండి. చోటు చిలుక ఆశ్చర్యంగా, అమ్మ బాబోయ్, ఏంటిది? చిచ్చుకాకి ఇంటి పైన చేపలు కుప్పలుగా పడున్నాయి. ఆ గాలివాన చెరువులోని చేపల్ని తీసుకొనొచ్చి సరిగ్గా చిచ్చుకాకి ఇంటి పైన వేసిందేంటి? చిచ్చుకాకి ఎగురుకుంటూ తన ఇంటి దగ్గరికెళ్లి చూసి, యాహో, వావ్, చేపలు! నా ఇంటి నిండా చేపలు! దేవుడు నా మొర ఆలకించాడు, నాకు వరం ఇచ్చాడు. ఇది చేపల వర్షం. దేవుడా, నీకు కోటి దండాలు. అమ్మో, ఇన్ని చేపలు మన ఇంటి పైన పడ్డాయేంటి? నాకైతే భయంగా ఉంది. ఇవన్నీ ఇంకా బతికే ఉండి గిలగల కొట్టుకుంటున్నాయి. భయం ఎందుకు రా సన్నాసి, ఇదంతా మన అదృష్టం. చూసావా తుని, దేవుడికి నా మీద ఎంత ప్రేమ ఉందో. నన్ను ధనవంతురాల్ని చేయడానికి డైరెక్ట్ గా చేపల వర్షం కురిపించాడు. తుని పిచ్చుక నవ్వుతూ, అదృష్టం కాదు చిచ్చు, అది టోర్నాడో కరెక్ట్ గా నీ ఇంటి పైకొచ్చి ఆగిపోయింది. అందుకే ఆ చేపలన్నీ నీ ఇంటి పైన పడ్డాయి. అయినా ఇన్ని వందల చేపలు నువ్వు ఒక్కదానివే ఏం చేసుకుంటావు? చిచ్చు ఆంటీ, ఆ చేపలు చూస్తుంటే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం. మా అమ్మకు ఒక 2 చేపలు ఇస్తావా? అవునా అంటే, నాకు కూడా ఒక పెద్ద చేప ఇవ్వు. మా అమ్మ ఫ్రై చేస్తుంది. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదా,
మాకు కూడా కొంచెం పెంచు. చిచ్చుకాకి కోపంగా అడ్డుపడుతూ ఏ ఏ ఏ, ఆగండి పంచడమా? దేవుడు నా భక్తికి మెచ్చి నా ఇంటి పైన కురిపించాడు. ఇవి నా సొంతం. ఏ ఒక్కరికి ఒక్క చేప మొక్క కూడా ఇచ్చేదే లేదు. కావాలంటే వెళ్ళి ఆ దేవుణ్ణి అడగండి. ఏంటి చిచ్చుడి కకృతి? అన్ని వందల చేపలు మీరిద్దరు ఎలా తింటారు? ఒక్క రోజులో చెడిపోతాయి. కనీసం మన ఊరి పక్షులకు తలా 2 చేపలు ఇస్తే అందరూ కడుపు నిండా తింటారు కదా. దేవుడిచ్చింది అందరికి పంచాలి. పంచడానికి నేనేమైనా అన్నదానం చేస్తున్నానా? వీటిని నేను అమ్ముకుంటున్నాను. రేపోతే అన్ని మన రచ్చబండ దగ్గర చిచ్చువారి ఫ్రీ చేపల మార్కెట్ పెడతాను. ఒక్కో చేప 50 రూపాయలు. ఎవరికి కావాలో రేపొచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. అంతవరకు ఒక చేపను కూడా ఎవరు ముట్టుకోవద్దు. చిచ్చి, నీకెంత చెప్పినా బుద్ధి రాదు చిచ్చు. ప్రాణం మీదకి వస్తే కానీ నీకు డబ్బులు పిచ్చి వదలదు. పదండి తుని, దాని దరిద్రం దానికే వదిలేద్దాం. అందరూ చిచ్చుకాకి పిసినారితనానికి తిట్టుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోతారు. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి ఆ చేపలన్నీ తన ఇంటి పైన పెరట్లో భద్రంగా దాచుకుని డబ్బులు లెక్క పెట్టుకునే కలలు కంటూ నిద్రపోతుంది. కానీ మరుసటి రోజు ఉదయం సూర్యుడు మండిపోతూ ఉదయిస్తుంది. ఎండాకాలం వేడికి ఒక్క రాత్రిలో బయటపడి ఉన్న ఆ చేపలన్నీ కుళ్ళిపోవడం మొదలవుతాయి. చిన్నుకాకి ముక్కు మూసుకుని లేస్తూ అమ్మో అమ్మో, లే, ఏంటి ఈ భయంకరమైన వాసన? ఇల్లంతా కంపు కొడుతోంది. చిచ్చుకాకి ఆవలిస్తూ ఏమిట్రా పొద్దున్నే వాసన అంటావో? అబ్బే చీ, ఏంటిది? మురుగు కాలువలాగా ఎంత గబ్బు వాసన వస్తుంది ఏంటి? ఎవరైనా నా ఇంటి ముందు చెత్త వేశారా ఏమిటి? చెత్త కాదమ్మా, ఆ చేపలు, రాత్రి పడిన చేపలన్నీ ఎండకు కుళ్ళిపోయాయి. ఇంటి పైన మొత్తం కంపు కొడుతుంది. నాకైతే వాంతులు వచ్చేలా ఉన్నాయి. చిచ్చుకాకి కంగారుగా బయటకెళ్లి చూస్తుంది. ఇంటి పైన కిందున్న చేపలన్నీ ఉబ్బిపోయి కుళ్ళిపోయి భయంకరమైన దుర్వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన గాలికి ఊరంతా వ్యాపిస్తుంది. ఊరి పక్షులన్నీ ముక్కులు మూసుకుంటూ బయటకొస్తాయి. తుని పిచ్చుక ముక్కు మూసుకొని అబ్బా, ఏంటి చోటు ఈ వాసన? ఊపిరాడట్లేదు. ఎక్కడైనా జంతువు చచ్చిపోయిందా ఏమిటి? జంతువు కాదు తుని, ఆ చిచ్చుకాకి ఇంట్లో ఉన్న చేపలు కుళ్ళిపోయిన వాసనది. నిన్న దేవుడు ఫ్రీగా ఇచ్చాడని ఎవరికి పంచకుండా ఇంట్లో పెట్టుకుంది కదా. ఇప్పుడు అవన్నీ కుళ్ళిపోయి ఊరంతా కంపు కొడుతున్నాయి. మహిగ్రద్ద కోపంగా పదండి వెళ్లి దాన్ని నిలదీద్దాం. ఆ కుళ్ళిన చేపల వాసనకి ఊళ్ళో రోగాలు వస్తాయి. అందరూ ముక్కులు మూసుకొని తలకి గుడ్డలు కట్టుకొని చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పటికే చిచ్చుకాకి తన చేపలు కుళ్ళిపోయాయని, ఇప్పుడు వాటిని ఎవరు కొనరని తల పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఈవే చిచ్చు, ఏంటి దుర్వాసన? ఊర్లో ఎవరూ ఇంట్లో కూర్చోలేకపోతున్నారు. ఆ చేపల్ని నిన్ననే అందరికి పంచి పెడితే అందరం తిని సంతోషించే వాళ్ళం కదా. అమ్ముకుని కోటీశ్వరరాళ్ళు అయిపోదామని అనుకున్నావు కదా, ఇప్పుడు అమ్ముకోపో. చిచ్చుకాకి ఏడుస్తూ నన్ను క్షమించుతానే. ఈ ఎండకింత తొందరగా కుళ్ళిపోతాయి అనుకోలేదు. నా డబ్బులు పోయాయి. నా బిజినెస్ ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది. నీ బిజినెస్ ప్లాన్ ఏమో కానీ ముందు ఆ కుళ్ళిన చేపలన్నీ తీసి ఎక్కడైనా దూరంగా పడే. మా ప్రాణాలు పోతున్నాయి ఈ వాసనకి. నేనెలా తీసేస్తాను చోటు? 100 చేపలున్నాయి. ఆ వాసన పీలిస్తే నాకే వాంతులు వస్తున్నాయి. నన్ను ఎవరైనా కాపాడండి. ఆ చేపల్ని మీరే తీసి పడేయండి. నేను కావాలంటే తలా 10 రూపాయలు ఇస్తాను. 10 రూపాయలా? నువ్వు వేలిచ్చినా ఆ కుళ్ళిన చేపల్ని మేము ముట్టుకోము. నీ కకృతికి నువ్వే అనుభవించు. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ కుళ్ళిన చేపల వాసన పసిగట్టి పక్క ఊర్లో ఉన్న వీధి కుక్కలు, పిల్లులు గుంపులు గుంపులుగా ఆకలితో అరుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. బుజ్జి పిచ్చుక భయంగా చూస్తూ అమ్మా అమ్మా, అది చూడు, ఆ కుక్కలు పిల్లలు మన వైపే వస్తున్నాయి. వాటి కళ్ళు చూడు ఎంత భయంకరంగా ఉన్నాయో. బాబాయ్, ఒక 10 కుక్కలు 20 పిల్లలు వస్తున్నాయి. ప్రాణాలు దక్కించుకోండి. అందరూ ఎగిరి పైన చెట్ల మీద కూర్చోండి. ఆ పిల్లలు కుక్కలు ఆ కుళ్ళిన చేపల వాసనకే వస్తున్నాయి. చిచ్చు, తొందరగా చెట్టెక్కు. పక్షులన్నీ భయంతో ఎగిరి పక్కనే ఉన్న పెద్ద చెట్ల కొమ్మల మీద కూర్చుంటాయి. చిచ్చుకాకి చిన్నుకాకి కూడా భయంతో ఎగిరి ఒక కొమ్మ మీద వణుకుతూ కూర్చుంటారు. ఆ పిల్లులు కుక్కలు గట్టిగా ఆరుచుకుంటూ చిచ్చుకాకి ఇంటి మీదకి ఎగబడతాయి. ఒక కుక్క ఇంటిపైకి దూకి చేపలను పీక్కోవడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి చెట్టు మీద నుండి ఏడుస్తూ అమ్మా, నా ఇల్లు, నా అందమైన ఇల్లు, ఆ కుక్కలు నా ఇంటి పైకప్పు పీకేస్తున్నాయి. ఆ పిల్లలు నా ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నాయి. నా ఇల్లు నాశనం అయిపోయిందే. వెళ్ళండ్రా బాబు. నేను ముందే చెప్పాను కదమ్మా, దేవుడిచ్చిన చేపల్ని అందరికి పంచేద్దామని. నీ కకృతి వల్ల ఇప్పుడు చేపలు పోయాయి, ఇల్లు కూడా పోయింది. మనం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? తుని పిచ్చుక చెట్టు మీద నుండి నవ్వుతూ ఎందుకు ఏడుస్తావు చిచ్చు? నువ్వు కుళ్ళిన చేపలు తీయడానికి మాకు 10 రూపాయలు ఇస్తానన్నావు. ఇప్పుడు ఆ పిల్లులు కుక్కలు ఫ్రీగా నీ ఇంటిని క్లీనింగ్ సర్వీస్ చేస్తున్నాయి కదా, సంతోషించు.
అవును చిచ్చు, నీకు ఫ్రీ అంటే చాలా ఇష్టం కదా. దేవుడు ఫ్రీగా చేపలిచ్చాడు, ఇప్పుడు ఆ కుక్కలు నీ ఇంటిని ఫ్రీగా క్లీన్ చేస్తున్నాయి. ఎంత అదృష్టవంతురాలివి నువ్వు. ఎవరికైనా వాళ్ళ అర్హతకు మించి ఫ్రీగా వస్తే అది కష్టాలకే దారి తీస్తుంది చిచ్చు. ఆ చేపల్ని పంచుంటుంటే ఈ రోజు నీ ఇల్లు భద్రంగా ఉండేది. నీ పిసినారితనం కకృతి ఈ రోజు నీ కోపం ముంచాయి. చిచ్చుకాకి లెంపలేసుకుంటూ, నా తప్పు నాకు తెలిసి వచ్చింది మాహి గారు. అత్యాశకపోయి నా ఇల్లు నేనే నాశనం చేసుకున్నాను. ఇకపై ఎప్పుడు ఎవరికి ఫ్రీగా దొరికిన దాన్ని అమ్ముకోవాలని చూడను, నలుగురికి పంచి పెడతాను. దేవుడా నన్ను క్షమించు. ఆ కుక్కలు పిల్లలు పగలంతా చిచ్చుకాకి ఇంటిపైనున్న కుళ్ళిన చేపలన్నిటినీ తినేసి ఇంటిని నాశనం చేసి వెళ్లిపోతాయి. సాయంత్రం అయ్యాక పక్షులన్నీ కిందకి దిగుతాయి. చిచ్చుకాకి ఏడుస్తూ తన పగిలిపోయిన ఇంటిని చూసుకుంటుంది. తుని, చోటు, మహి జాలిపడి ఆ ఇంటిని మళ్లీ బాగు చేయడానికని సహాయం చేస్తారు. ఆ రోజుతో చిచ్చుకాకి అత్యాశ వల్ల ఎంత నష్టం వస్తుందో ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. చెట్లల్లో పక్షుల గ్రామం. రోజు రోజుకి ఎండలు మండిపోతూ ఉంటాయి. పక్షులు కట్టుకున్న ఇల్లులన్నీ కూడా సిమెంటు రేకులతో కట్టినవి కావడం వల్ల లోపల వేడిని బట్టి బయట పక్షులన్నీ పుట్టకొక్కుల్లా అయిపోతూ ఉంటాయి. పక్షులెవరూ ఇంట్లో ఉండలేక బయట తిరగలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ఇంకా మహీగ్రద్ద మరియు లూసీ పావురం అందరూ కలిసి రచ్చబండ దగ్గర కూర్చుని ఎండల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈరోజు ఎండ అస్సలు మామూలుగా లేదుగా. ఇంట్లో కూర్చుంటే ప్రాణం పోయేంత ఉడుకొస్తుంది. ఫ్యాన్ వేసుకున్నా కానీ ఆ ఫ్యాన్ నుండి కూడా వేడిగాలే వస్తుంది. అసలు ఈ ఎండాకాలం ఎలా గడవాలో నాకస్సలు అర్థం కావడం లేదు. అవును తుని అక్క, నా కిరాణా షాప్ లో అయితే ఆ రేకులు వేడి తట్టుకోలేకపోతున్నాను. పక్కనే ఉన్న కూల్ డ్రింక్స్ నేను తాగేయమని అనిపిస్తుంది, కానీ వ్యాపారం కదా అని ఆగిపోతున్నాను. ఇంటికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి. కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. మీ బాధలు మీవే. నాకు ఇంకొక పెద్ద బాధ ఉంది. ఈ ఎండలు తట్టుకోలేక రోజంతా ఇంట్లో కూలర్ వేసుకుని కూర్చున్నాను. నిన్న కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది. 1000 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఇలా అయితే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ కరెంటు బిల్లుకే అయిపోతాయి. డబ్బుల గురించి తర్వాత ఆలోచిద్దాంలే చిచ్చు. ముందు ఈ వేడి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. పిల్లలు చూడండి, చెమటతో తడిసిపోతున్నారు. వాళ్ళకి చిన్న పిల్లలు. ఈ వేడి తట్టుకోలేక చాలా విసుక్కుంటున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎందుకు ఇంట్లో పడి ఉడుక్కుపోవాలి? రాత్రిపూట మనమందరం మన ఇళ్ల బయట రచ్చబండ దగ్గర లేదా మన ఇండ్ల ముందు మంచాలేసుకుని పడుకుందాం. బయట అయితే చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. వా మహి గారు, మీరు చాలా మంచి మాట చెప్పారు. నాకిది చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఆ వేడి గోడల మధ్య పడుకునే బదులు బయట ఆకాశం చూస్తూ చల్లటి గాలికి పడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. నాకు కూడా ఈ ఐడియా నచ్చింది. ఈ రోజు నుండి నేను నా కూలర్ కట్టేస్తాను. బయట పడుకుంటే కరెంటు బిల్లు అస్సలు రాదు. మంచి ఐడియా మహి. పిల్లలు మీరేమంటారు? నాకు కూడా చాలా ఇష్టం. బయట పడుకుంటే మేమందరం కలిసి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటూ పడుకోవచ్చు. ఇంట్లో అయితే నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అవును పిన్ని, నేను పొచ్చే చిన్ను అందరం పక్క పక్కన మంచాలేసుకొని పడుకుంటాం. మాకు చాలా సరదాగా ఉంటుంది. అమ్మో, బయట పడుకుంటే మనమంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు. ఇవాళ రాత్రి నుండి మనం బయటే పడుకుందాం. అందరూ మహీగ్రద్ద చెప్పిన ఆలోచనకి ఒప్పుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ వాళ్ళ వాళ్ళ మంచాలని, బెడ్షీట్స్ ని తీసుకుని బయటకొస్తారు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో అందరూ వరుసగా మంచాలేసుకుని పడుకుంటారు. చల్లటి గాలి వీస్తూ ఉండడంతో అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. కాని అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా ఆకాశంలో మబ్బులు కమ్మేస్తాయి. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో వర్షం మొదలవుతుంది. తుని పిచ్చుక నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ, అమ్మో, ఏంటి ఈ చప్పుడు? ఉరుములొస్తున్నాయి. బాబోయ్, వర్షం పడుతుంది. చోటు, లేవే, వర్షం వస్తుంది. చోటు చిలుక కళ్ళు నిలుపుకుంటూ, ఏంటక్క ఈ అర్ధరాత్రి వర్షం? అసలే ఎండాకాలం కదా, ఈ వర్షం ఎందుకు వచ్చింది? అమ్మో, నా బెడ్షీట్ అంతా తడిసిపోయింది. పిల్లలు లేవండి, లోపలికి పరిగెత్తండి. దేవుడా, ఒక్కరోజు కరెంటు బిల్లు మిగులుతామని బయటకు వస్తే ఈ వర్షం వచ్చి నా దుప్పట్లన్నీ తడిపేసేలా ఉంది. చిన్న, తొందరగా తలకడ తీసుకుని ఇంట్లోకి పద. అందరూ కంగారు పడకండి. పిల్లల్ని తీసుకుని త్వరగా ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోండి. వర్షం చాలా పెద్దగా వచ్చేలా ఉంది. అమ్మా, నాకు చలేస్తుంది. తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం.
నా బట్టలన్నీ తడిసిపోయాయి. ఈ వర్షం ఏంటో అసలు టైంకి రాలేదు. అందరూ తడిసి ముద్దయిపోతారు. కంగారుగా వాళ్ళ వస్తువులన్నింటినీ తీసుకుని వాళ్ళ ఇళ్లలోకి పరిగెత్తారు. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టదు. ఇంట్లో వేడి, బయట తడిసిపోయిన బట్టలు అన్నీ కలిసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోతుంది, కానీ వేడి మాత్రం అలాగే ఉంటుంది. అందరూ మళ్ళీ రచ్చబండ దగ్గర కలుసుకుంటారు. ఎవరి మొహాల్లో కూడా ఉత్సాహం లేదు. అబ్బా, ఆ రాత్రి తడిసిన తడుపుకి నాకు జలుబు చేసేసింది. తలనొప్పితో చచ్చిపోతున్నాను. అసలు బయట పడుకుందామని ఐడియా ఎవరిచ్చారు? నేనే ఇచ్చాంతుడి. కానీ వర్షం వస్తుందని నేను కలగన్నానా ఏంటి? ఈ ఎండాకాలంలో వర్షం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీ ఐడియా వల్ల నా దుప్పట్లన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఉతకడానికి నాకు చాలా సబ్బు ఖర్చు అవుతుంది. అసలు ఈ ఇళ్లను ఎందుకు కట్టుకున్నావో, ఈ ఎండలకి ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అవును చిచ్చు, ఇంట్లో ఉంటే ఉడకపోతా, బయట ఉంటే హఠాత్తుగా వర్షాలు. మనం ఎలా బ్రతకాలి అసలు? ఈ కాలపు ఇల్లులు మనకి అస్సలు సరిపడవు. నిజమే అక్క, మనం ఏదో మనుషులను చూసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నాం, కానీ వాటిలో ప్రశాంతత లేదు. ఈ ఎండలకి సిమెంట్ ఇల్లులు అస్సలు బాగుండవు. ఏమైనా కొత్త పద్ధతి ఆలోచించాలి. అందరూ వినండి, నేను ఒక్కటి ఆలోచించాను. మనం మనుషుల్ని అనుసరించి ఈ సిమెంట్ ఇల్లులు కట్టుకుని తప్పు చేశాం. మన పాత పద్ధతిలో మారాలి. ఒకప్పుడు మనం చెట్లపైన గూడు కట్టుకొని బ్రతికే వాళ్ళం. అక్కడ ఎంత చల్లగా ఉండేది. మనం మళ్ళీ చెట్లపైన ఇల్లులు కట్టుకోవాలి. అప్పుడు ఈ ఎండల బాధే ఉండదు, కరెంటు బిల్లు బాధ ఉండదు. మహిగారు చెప్పింది నిజమే. చెట్టు పైనుంటే ఆకుల మధ్య చల్లటి గాలి వస్తుంది. మనం ఈ సిమెంట్ గోడల మధ్య నుండి బయటకొచ్చి చెట్లపైన ఇల్లులు కట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ చెట్లపైన ఇల్లు కట్టాలంటే మళ్ళీ ఖర్చు అవుతుంది కదా. పుల్లలు తేవాలి, కష్టపడాలి. నాకైతే ఈ ఖర్చు శ్రమ ఇష్టం లేదు. కానీ ఎండలు తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. అందరూ మహీగ్రద్ద చెప్పిన ఐడియాకి సూత్రపాత్రంగా ఒప్పుకుంటారు. కానీ అప్పుడే అక్కడే ఉన్న పన్ను చిలుక పెద్దవాళ్ల మాటల్ని శ్రద్ధగా వింటూ ఒక చిన్న సందేహం వ్యక్తం చేస్తాడు. ఆగండి మహి గారు, మీరు చెప్పిన ఐడియా బాగుంది, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏమిటా డౌట్ రా బండుగా? చెప్పు. మహి గారు, మళ్ళీ మనం చెట్ల పైన కొమ్మలలో ఇల్లు కట్టుకుంటే నిన్న రాత్రిలాగే వర్షం వస్తే ఏమవుతుంది? మనం మళ్ళీ తడిసిపోతాం కదా. అలాగే ఒకవేళ పెద్ద గాలివాన వస్తే మన ఇల్లులు కొమ్మలతో పాటు ఎగిరిపోతాయి. అప్పుడు మనకి ఇంకా పెద్ద ఇబ్బంది అవుతుంది కదా. అవునరా పన్ను, నువ్వు చెప్పింది కూడా నిజమే. చెట్టు పైన కొమ్మలలో ఇల్లుంటే గాలి వానలకి తట్టుకోలేవు. మరిప్పుడు ఏం చేద్దాం? నాకొక ఐడియా వచ్చిందిలే అమ్మ. మనం ఇల్లు చెట్టు కొమ్మల పైన కట్టుకోవడం కంటే మనం చెట్టునే ఇల్లులాగా మార్చుకుందాం. చెట్టునే ఇల్లులాగా మార్చుకోవడమా? అంటే ఏంట్రా పన్ను? నాకు అర్థం కావడం లేదు. అంటే పిన్ని, అడవిలో చాలా పెద్ద పెద్ద మ్రానులున్న చెట్లుంటాయి కదా. ఆ చెట్ల మ్రానుల్లోకి తొలచి లోపలికి ఒక బొక్కలా చేసుకొని అందులో మనం ఇల్లులా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనం ఆ చెట్టు లోపల ఉంటున్నాం కాబట్టి ఆ చెట్టు చలువ వల్ల ఏసీ వేసుకుంటున్నట్టు చల్లగా ఉంటుంది. అలాగే ఒకవేళ బయట వర్షం వచ్చినా పెద్ద గాలివాన వచ్చినా మనకేం కాదు. ఎందుకంటే మనం చెట్టు లోపల ఉంటాం. చెట్టు చాలా బలంగా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఒరే పండగ, ఏం తెలివిరా నీదే. అసలు ఈ ఐడియా నాకెందుకు రాలేదు? చెట్టు లోపల ఉంటుంటే చాలా బాగుంటుంది. అసలు ఇల్లు కట్టుకునే ఖర్చు కూడా ఉండదు. అది జస్ట్ చెట్టు తోలుచుకుంటే చాలు. నాకు ఈ ఐడియా 100% నచ్చింది. నిజంగా బడు, నువ్వు చాలా గొప్ప ఆలోచన చేసావురా. చెట్టు తొడలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే అది ఎండాకాలమే కాదు, వర్షాకాలం, చలికాలంలో కూడా మనకి రక్షణ ఇస్తుంది. ఇది చాలా సురక్షితమైన పద్ధతి. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను నా కోసం ఒక పెద్ద చెట్టును వెతుక్కుంటాను. అందులో నా కోసం ఒక చిన్న బెడ్రూమ్ చేసుకుంటాను. నేను కూడా మా ఇంటికి మంచి డిజైన్ ఇస్తాను. చెట్టు లోపల మనం ఆడుకుంటుంటే ఎవరికి కనిపించం కూడా. మనం దాగుడు మూతలు ఆడుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మనలాంటి పక్షులకి అడవే అసలిల్లు. ఈ సిమెంట్ ఇళ్ళలన్నిటినీ వదిలేసి మనం అడవిలోకి వెళ్లి మంచి పెద్ద చెట్లను వెతుక్కొని వాటిని మన కొత్త ఇళ్లలాగా మారుద్దాం. పదండి, అందరం కలిసి అడవికి వెళ్దాం. మన ఇళ్ళకి కావలసిన వస్తువులను మాత్రమే తీసుకుని వెళ్దాం. ఈ ఎండలకి ఇదొక్కటే సరైన పరిష్కారం. పక్షులందరూ బన్ను చిలుక చెప్పిన ఆలోచనకి చాలా సంతోషిస్తారు. వెంటనే వాళ్ళ వస్తువులు సర్దుకుని పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి ప్రయాణమవుతారు. అక్కడ చాలా సంవత్సరాల నాటి పెద్ద పెద్ద మ్రానులున్న మహావృక్షాలని వెతుక్కుంటారు. ఎవరి కుటుంబానికి సరిపడా చెట్టుని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు.
అందరూ కలిసి కష్టపడి చెట్ల మ్రాణులని తొలచి లోపల అందమైన విశాలమైన ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. వాటికి చిన్నటి ద్వారాలు కూడా చేసుకుంటారు. తుని పిచ్చుక తన కొత్త చెట్టు ఇంట్లో కూర్చొని, అబ్బా ఎంత చల్లగా ఉంది, బయట ఎండ మండిపోతున్నా ఈ చెట్టు లోపల మాత్రం చాలా ప్రశాంతంగా చల్లటి గాలొస్తుంది. అసలు ఈ సుఖం ముందు ఆ సిమెంట్ ఇల్లులు పనికిరావు. అవును తుని అక్క, ఈ చెట్టు వాసన ఈ ప్రకృతి మధ్య బ్రతకడం ఎంత ఆనందంగా ఉందో. బన్నుగాడు ఎంత మంచి ఐడియా ఇచ్చాడు. వాడి వల్ల మనందరి కష్టాలు తీరిపోయాయి. నాకు అన్ని విధాలుగా లాభం వచ్చింది. కరెంటు బిల్లు లేదు, ఇంట్లో ఫ్యాను అక్కర్లేదు, కూలర్ కూడా అక్కర్లేదు. అసలు డబ్బులు ఖర్చు పెట్టే పనే లేదు. నాకైతే ఇది పెద్ద అదృష్టం. నేను రోజంతా ఈ చెట్టు లోపల కూర్చొని నిద్రపోతాను. మహీకృత నవ్వుతూ, చిచ్చు నీ పిసినడితనం ఎప్పటికీ పోదు. కానీ నిజానికి మన ప్రకృతితో మమేకమై బ్రతకడంలో ఉన్న ఆనందం ఇంకా దేనిలోనూ లేదు. మన పూర్వీకులు ఎందుకు చెట్లలో బ్రతికారో ఇప్పుడు నాకు పూర్ణంగా అర్థమైంది. అమ్మా చూడు, నేను నా కిటికీ నుండి బయటికి చూస్తే అడవంతా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ ఆటలాడుకోవడానికి కూడా చాలా స్థలం ఉంది. నేను చెప్పిన ఐడియా పనిచేసింది కదా. ఇక మనకి వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎలాంటి భయమో లేదు. మన చెట్టు ఇల్లుల్లా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ రోజు రాత్రి మనం అందరం ఒకరింటికి ఒకరు వచ్చి పార్టీ చేసుకుందాం. ఈ కొత్త ఇళ్లలో మన మొదటి రాత్రి చాలా బాగుండాలి. తప్పకుండా చిన్ను, అందరం కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభిద్దాం. ఇకపైన మనకి ఎండల భయం అస్సలు లేదు. అలా పక్షులన్నీ బన్నుగాడి తెలివైన ఆలోచనతో చెట్లను ఇల్లులుగా మార్చుకుని ప్రకృతి ఒడిలో చాలా ఆనందంగా స్థిరపడతాయి. చెట్టు లోపలికి వేడి రాకపోవడంతో ఆ ఎండాకాలమంతా వాళ్ళు హాయిగా చల్లగా నిద్రపోతారు.